హాయ్ ఎవ్రీవన్. ఇంట్లో మనకు ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తుంటాం కదా. అలాంటప్పుడు మసాలా పప్పు పచ్చిపులుసు చారు చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. మసాలా పప్పు మరియు పచ్చిపులుసు చారు అయితే అదిరిపోతుందండి. రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఫస్ట్ పచ్చిపులుసు ప్రిపరేషన్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు చూడండి, నా 2-3 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని మనము స్టవ్ మీద అలా వేడి చేసుకొని ఒక చిన్న రోల్లో ముందుగా జీలకర్ర వేసి బాగా దంచాక ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఒక హాఫ్ వెల్లుల్లిపాయ వేస్తే సరిపోతుంది. ఇలా వెల్లుల్లిపాయ మరియు జీలకర్ర బాగా దంచుకున్నాక మనము పచ్చిమిరపకాయలు స్టవ్ మీద వేడి చేసుకున్నాం కదా, వాటిని మరియు ఉల్లిగడ్డను ఇలా వాటిలోనే కలిపి మళ్ళీ ఒకసారి దంచుకోవాలి. మధ్యలో కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే బాగుంటుంది. కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు లేకపోతే సన్నుప్పు అయినా వేసుకోవచ్చు. సో అలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనము చింతపండునైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒక గిన్నెలో ఇలా రసం తీసుకున్నాక మనము ఇలా దంచుకున్న పేస్ట్ని అయితే అందులో వేసేసుకోవాలి. పచ్చిపులుసులో చారులో అయితే ఎక్కువ కారం వేసుకోకూడదండి. ఇందాక చూసారు కదా, 3 మ్యాక్సిమం 3 లేదా 4 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతుంది. అంతకన్నా మించి వేసుకోకూడదు. ఎక్కువ కారం అయినా బాగుండదు, పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా. సో ఆ తర్వాత స్టవ్ పై బాగానే పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకొని 1 లేదా 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని పసుపు వేసేసుకొని మనము ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసం అయితే వేసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మన పచ్చిపులుసు చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికైతే ఇలా ఉంది అండ్ తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీనికి కాంబినేషన్లో మసాలా పప్పునైతే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ముందుగా నేనైతే 1 కప్పు కందిపప్పును తీసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఈ కుక్కర్లో వేసుకున్నాక 1 లేదా 2 సార్లు కడిగి పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. దీనికి మసాలా పప్పుకైతే 1 లేదా 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎక్కువ రావద్దు, ఎందుకంటే ఎక్కువ వస్తే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. కొన్ని పప్పులేమో తొందరగా ఉడికిపోతాయి, ఒక్కొక్కసారి కొంచెం పప్పేమో లేటుగా ఉడుకుతుంది కదా. లేటుగా ఉడికే వాటికి మాత్రం 2 విజిల్లు, మామూలుగా తొందరగా ఉడికే వాటికైతే 1 విజిల్ అయితే సరిపోతుంది. సో విజిల్ వచ్చాక పక్కన పెట్టాక ఇలా మళ్ళీ పోపు పెట్టుకోవాలి. పప్పు కోసము పచ్చిమిర్చి, ఆవాలు, సాల్ట్ వేసేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగువ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. సో ఇలా పోపు వేసుకున్నాక ఇందులో మనము కారం, అంటే కొంచెం మసాలా పప్పు కదా, కారము అండ్ కొంచెం మసాలా ఎక్కువే వేసుకోవాలి. కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా మసాలా అండ్ కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాక మనము ఇలా ఉడికిన పప్పును, అంటే హాఫ్ బాయిల్డ్ అనుకోండి, హాఫ్ బాయిల్డ్ కన్నా కొంచెం ఎక్కువ ఉడికితే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికితే మాత్రం ఇంకా దాన్ని మామూలుగా మెత్తడి పప్పు అంటారు కదా. సో ఇలా పప్పును వేసేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ వేడి చేసుకున్నాక మనము అందులోనే కుక్కర్లోనే నేను బాయిల్ చేశాను కదా, అందులోనే ఆ వాటర్ని ఇందులో వేసేసాను. ఈ వాటర్ వేసేసాక ఒక 3 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాక లాస్ట్లో కొంచెం మసాలా వేసుకుంటే మన మసాలా పప్పు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో. ఈ 2 ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉండదు కదా. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్గా పచ్చిపులుసు చారు మరియు మసాలా పప్పు అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే మసాలా పప్పు ఇలా అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.